మంచు ఫ్యామిలీలో వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులు, పోలీసులు, విచారణలు, కోర్టులో వాయిదాల తర్వాత కొంత శాంతించినట్లు కనిపించినా మరోసారి వివాదం తెరమీదికి వచ్చింది. తాజాగా తిరుపతిలో తమ కాలేజీ వద్ద లోపలకు రానియకపోవడంపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మోహన్ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా అధికారులను కలిసిన మనోజ్ అసలు తమ ఫ్యామిలీలో వివాదాలకు కారణాలను వెల్లడించారు. భూతగాదాల గురించి చర్చించారు. దీనికి ముందే మోహన్ బాబు జల్పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని జిల్లా మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేశారు. తన ఆస్తిలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేయించి తనకు అప్పగించాలని మోహన్ బాబు కోరారు. మంచు మనోజ్ తాజాగా రంగారెడ్డి జిల్లా అదనపు కమిషనర్ ప్రతిమా సింగ్ తో సమావేశమయ్యారు. భూ తగాదాల గురించి చర్చించారు. దీనికి ముందే మోహన్ బాబు జల్పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని జిల్లా మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేశారు. తన ఆస్తిలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేయించి తనకు అప్పగించాలని మోహన్ బాబు కోరారు. దీనికి కొనసాగింపుగా మనోజ్ నేరుగా అదనపు కలెక్టర్ ను కలిసి భూముల వ్యవహారాలపైన తన వాదన వినిపించారు. కొన్ని రోజులుగా మోహన్ బాబు తిరుపతిలోనే ఉంటున్నారు. జల్పల్లిలోని ఇంట్లో మంచు మనోజ్ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. మోహన్ బాబు ఫిర్యాదుపై జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న కలెక్టర్ స్పందించారు. పోలీసుల దగ్గర నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న కలెక్టర్ జల్పల్లి ఇంటిలో ఉంటున్న మంచు మనోజ్ కు నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ మేరకు మంచు మనోజ్ ఈ రోజు అడిషనల్ కలెక్టర్ ముందు విచారణకు హాజరయ్యారు. కొంత సమాచారాన్ని కూడా మంచు మనోజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ వివాదంపై మనోజ్ స్పందించారు. అసలు ఆస్తుల గురించి వివాదాలు లేవని చెప్పారు. యూనివర్సిటీలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించినందుకే తన అన్న ఈ రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. తనను ఇంట్లోకి రానియలేదని మనోజ్ పేర్కొన్నారు. తన కుమార్తె అక్కడే ఉందని గుర్తు చేశారు. తాను ఎక్కడికి పారిపోవటం లేదని, తన తండ్రిని అడ్డం పెట్టుకుని విష్ణు నాటకం ఆడుతున్నారని మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టోటల్ ఎపిసోడ్ అందరికీ తెలుసని వ్యాఖ్యానించిన మనోజ్ తాను ఎప్పుడూ తన తండ్రిని వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. తనకి న్యాయం జరగాలని మాత్రమే తాను కోరుకుంటున్నానని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా మనోజ్, విష్ణు మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. ఈ సమయంలో అధికారుల ముందుకు వచ్చిన మనోజ్ తన వాదన వినిపించారు. దీంతో ఇప్పుడు అధికారుల నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ పెంచుతోంది.